నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు అంశము మనము రూత్ అధ్యాయంలో, రూత్ బుక్ ఆఫ్ రూత్ ఫస్ట్ చాప్టర్ 16th verse. సో యాక్చువల్లీ ద హోల్ బుక్ 4 chapters ఉన్నాయి. సో విల్ జస్ట్ బ్రౌజ్ త్రూ ఆల్ ద 4 chapters. సో రూత్ ఫస్ట్ చాప్టర్ 16th verse సో చదువుకున్నాం. ఎవరైనా చదువుతారా? రూతు గ్రంథము 16వ వచనము. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలి కొనవద్దు. నీవు వెళ్లి చోటితే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఓకే, సో మీ అందరూ రూత్ గ్రంథం చదివి ఉండొచ్చు. సో ఇది ఒక ప్రాఫిటిక్ ప్యాటర్న్ రూత్లో. ఇది గాస్పుల్ రివీల్ చేస్తుంది, చర్చ్ కాలింగ్ రివీల్ చేస్తుంది, బట్ ఆల్సో రివీల్స్ ద టైమ్ ఆఫ్ ర్యాప్చర్. మన జీవితాల్లో ద బెస్ట్ వే టు అవాయిడ్ ఫెయిల్యూర్స్ మన జీవితాల్లో అంటే మనము ధ్యానం చేయాలి, దేవుని వాక్యం ధ్యానం చేయాలి. ఎస్పెషలీ ఇండివిజువల్ ఇంకా సోషల్ ఫెయిల్యూర్స్ బైబిల్లో ఎట్లా ఫెయిల్ అయ్యారో అది మనం ధ్యానించినట్లయితే, లైక్ ద స్టోరీ ఆఫ్ రూత్, అది మనకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ అస్ టు స్టే ఇన్ ద రైట్ పాత్. సో ఈ రూత్ స్టార్ట్స్ విత్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జడ్జెస్ అన్నమాట. చాలా మారల్ డికే, అసలు కేయాటిక్ లైఫ్, ఎవ్వరు లీడర్ లేరు, ఎవరికి ఇష్టం వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. జాషువా చనిపోయిన తర్వాత న్యాయాధిపతులు వచ్చారు వెళ్ళారు, కానీ వాళ్ళ మాటకు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ రూత్ స్టోరీ బిగిన్ అవుతుంది. నయోమి ఒక జ్యూయిష్ ఉమెన్, బెత్లెహెమ్ యూడా ప్లేస్ నుంచి చెందిన అమ్మాయి. సో ఒక ఫ్యామిలీ వచ్చినప్పుడు నయోమి, ఎలిమెలెక్ వాళ్ళ హస్బెండ్, మహలోన్, షెలియోన్, వీళ్ళు నలుగురు బెత్లెహెమ్ జూడా ప్రదేశం నుంచి దే లీవ్ అండ్ గో డౌన్ టు ప్లేస్ ఆఫ్ మోయాబ్. ఇక్కడ మనం చూసినట్లయితే నయోమి అంటే ప్లెజెంట్ అనమాట, ఎలిమెలెక్ అంటే మై గాడ్ ఇస్ కింగ్. వాళ్ళ అబ్బాయిలు మహలోన్ అంటే సిక్ అనమాట, సిక్లీ. షెలియోన్ అంటే అన్హ్యాపీ. ఈ నలుగురు దే లీవ్ బెత్లెహెమ్ జూడా అంటే హౌస్ ఆఫ్ బ్రెడ్, హౌస్ అండ్ ప్రేస్ అనే స్థలం నుంచి దే గో డౌన్, అంటే జూడా జియోగ్రఫీ చూసినట్లయితే సౌత్ ఈస్ట్ అంటే కిందకి వెళ్ళాలి. దే గో డౌన్ టు ఎ ప్లేస్ కాల్డ్ మోయాబ్. మోయాబ్ అంటే సీడ్ ఆఫ్ మై ఫాదర్. మోయాబ్ రిప్రజెంట్స్ స్పిరిచువల్ కాంప్రమైజ్ ఇంకా ఎగ్జైల్. ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ బ్రెడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ ఫ్రమ్ ప్రేస్ దే గో డౌన్ టు స్పిరిచువల్ కాంప్రమైజ్. దాని అర్థం మోయాబు మనకి బైబిల్లో చూసినట్లయితే ఒక నేబరింగ్ కంట్రీ కాదు, కానీ ఇది ఈజ్ ఆల్సో ఎనిమీ టెరిటరీ. మోయాబ్ లెడ్ ఇజ్రాయెల్ టు ఐడాలట్రీ ఇన్ ద విల్డర్నెస్ అన్నమాట. మోయాబ్ ఎట్లా పుట్టిందో మన అందరికి తెలుసు. లాట్ వాళ్ళ కూతురుతో ఇన్సెస్ట్ రిలేషన్షిప్తో దాంతో సంతానం పుట్టారు, మోయాబ్ ఇంకా అమ్మోనీలు. ఇట్ ఈస్ అ పేగన్ టు ద కోర్, అండ్ వీళ్ళు ది వర్షిప్ కిమోష్ గాడ్ అని, దట్ ఈస్ ఆఫరింగ్ చైల్డ్ సాక్రిఫైసెస్. ఒక జూయిష్ ఫ్యామిలీ బెత్లెహెమ్ యూడా నుంచి మోయాబ్ పోవాలంటే మనం గమనించాలి ఎంత సివియర్ ఆ ఫ్యామిలీ ఉండొచ్చు అని మనం అర్థం చేసుకోవాలి. నయోమి జర్నీ, we'll see the characters of the 3 characters. Naomi, తన జర్నీ రిప్రజెంట్స్ ఇజ్రాయెల్స్ బ్రాడర్ ప్యాటర్న్ ఆఫ్ వాండరింగ్ ఫ్రమ్ గాడ్. ఇజ్రాయెల్కి షీ రిప్రజెంట్స్ ఇజ్రాయెల్ అంటే టైమ్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ డిసిప్లిన్
దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే నయోమి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు చనిపోయారో, షీ వాజ్ ఆల్ అలోన్ విత్ హర్ 2 daughters in law, వాళ్ళ కోడలు రూత్ ఇంకా ఓర్పా. సో షీ హ్యాడ్ నో వే టు ప్రొవైడ్ ఎనీథింగ్ ఫర్ హర్ సెల్ఫ్. ఈ టైంలో నయోమి షీ డిసైడ్స్ టు కమ్ బ్యాక్ టు బెత్లెహెమ్. ఎందుకంటే అప్పుడు ఫ్యామిన్ అయిపోయింది. అండ్ షీ హర్డ్ దేర్ ఇస్ అ బ్రెడ్ ఇన్ ద బెత్లెహెమ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ జూడా. మోయాబ్లో ఒక్క సపోర్ట్ లేదు ఫర్ విడోస్. కానీ దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. ఒక విధురాలకి కావాల్సిన ఆ స్ట్రెంగ్త్, ఆ కాన్ఫిడెన్స్ దేవుడు వాగ్దానాలు ఉంది. ఇందాక సిస్టర్ జ్ఞాన కూడా ప్రార్థనలో చెప్పారు. హీఈస్ అ డిఫెండర్ ఆఫ్ విడోర్ అంటారు Psalm 65:8లో. Isaiah 54:5లో he says God is your husband అంట. Deuteronomy 27:19లో he says cursed is anyone who perverts justice of widow to the widows. Psalm 146:9లో God says I'll uphold the widows and fatherless, అంటే వాళ్ళని చూసుకుంటాను. మలాకి 3:5లో there is a judgment of those who oppress widows. నిర్గమకాండం 22nd chapter 22nd verseలో it says do not mistreat a widow అంట. Proverbs 15:25 says God will establish the boundary of a widow. చూడండి, దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు ఒక విధవరాల కోసం. తను ఒక్కటే కాదు, విడో ఆ టైంలో ఇట్స్ ఎ టైం వేర్ వాళ్ళకి ఎవ్వరికి దిక్కు లేకుండా ఉంటారు. నథింగ్ ఈస్ వర్స్ దాన్ బీయింగ్ ఎ విడో ఇన్ దిస్ టైం. వాళ్ళని ఇగ్నోర్ చేస్తారు, వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ పేదలు, దానికి సపోర్ట్ లేదు. కానీ దేవుడు విధవరాల పక్షాన పోరాడతాడు. ఇక్కడ చూడండి, జస్ట్ లైక్ ప్రాడిగల్ సన్ ఎట్లయితే అతను తిరిగి వచ్చాడో అట్లాగే నయోమి రిటర్న్స్ బ్యాక్. సో షీ రిటర్న్స్ ఫ్రమ్ మోయాబ్, నౌ ఎ ప్లేస్ ఆఫ్ బిటర్నెస్, టు బెత్లెహెమ్ ఎ ప్లేస్ ఆఫ్ హోప్ అండ్ లవ్. ఎప్పుడైతే తను బెత్లెహెమ్కి వచ్చిందో నయోమి, అందరు తనని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు తను ఏమంటుంది, నన్ను నయోమి అనకండి, నన్ను మారా మారా అంటే బిట్టర్నెస్. పేర్లోనే మనం అర్థం చేసుకోవాలి. ప్లెజెంట్నెస్ కాదు, బిట్టర్నెస్ అని తనకు తానే షీఈస్ ప్రొనౌన్సింగ్ హర్ సెల్ఫ్. అందుకే మన పేర్ల మీద మనము ఒక ప్రాఫిటిక్ ఉంటుంది మన బిహైండ్ అవర్ నేమ్. దేర్ ఇస్ అ ప్రాఫెసీ బిహైండ్ అవర్ నేమ్. అందుకే మనకి ఏదైతే ఆ పేరుందో దాని వ్యతిరేకంగా సాతానుగాడు చేస్తాడనమాట. సచ్ వై వీ షుడ్ కవర్ అవర్ నేమ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. వీ షుడ్ డిక్లేర్ అవర్ నేమ్. మన పేరు తగ్గట్టుగా వీ షుడ్ మేక్ ఎ డిక్లరేషన్. హల్లెలూయా. చూడండి, నయోమి విధవరాలు ఇద్దరు, ఓర్పా, రూత్. ఓర్పా వెళ్ళిపోయింది, షీ స్టేట్ బ్యాక్ ఇన్ మోయాబ్. ఆ ఓర్పా జనరేషన్ చూస్తే గోలియాత్ వాజ్ ఫ్రమ్ జనరేషన్ ఆఫ్ ఓర్పా, ఇంకొకళ్ళని పెళ్లి చేసుకుని. కానీ రూత్, షీ హెల్డ్ ఆన్ టు నయోమి. రూత్ అర్థం ఏంటంటే ఫ్రెండ్షిప్. ఇందాక మనం ఈ రూత్ 1st chapter 16th verseలో చెప్పుకున్నాం కదా. షీ డిడ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. ఆ డిక్లరేషన్ వాస్ ఇన్క్రెడిబుల్. ఏమంటుందంటే, వేరెవర్ యూ విల్ గో ఐ విల్ గో, వేరెవర్ యూ స్టే ఐ విల్ స్టే. నువ్వు, మీ ప్రజలు నా ప్రజలు, మీ దేవుడు నా దేవుడు. నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను. నువ్వు ఎక్కడ పాత పెట్టినట్లయితే నేను అక్కడ పాత పెట్టిపోతాను. ఐ విల్ బి బరీడ్ వేర్ యు ఆర్ బరీడ్. Ruth is choosing a covenant with the mother-in-law over her pleasures and comfort. తను తన నయోమితో ఎంత స్ట్రాంగ్ బాండ్ అంటే దట్ షీ వాజ్ వెరీ లాయల్ టు హర్ మదర్-ఇన్-లా. షీ వాజ్, యు సీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్. ఒక నమ్మకత్వానికి, ఒక లాయల్టీకి వన్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నయోమి ఇంకా రూత్. అండ్ దేవుడు, హీ కన్సిడర్స్ లాయల్టీ ఇస్ అ బ్యూటిఫుల్ క్వాలిటీ. మన అందరి జీవితాల్లో ఉండాలి ఈ క్వాలిటీ. గాడ్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద రిలేషన్షిప్.
నయోమి, రూత్ were bound like best friends for life. ఒక నమ్మకమైన మనిషి, a loyal person is reliable and have a strong sense of relationship. When you are loyal to someone, you relate at a deep level. మీరు నిజమే మాట్లాడతారు. You refuse to listen to gossip. And దేవుడు, he will reward those who are loyal. And దేవుడు, he cursed Moab and Ammon because they are born out of incest with Lot. Incest relationship 10 generations వరకు శపించబడి ఉంది. దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే మోషే కూడా డ్యూట్రానమీ 23:3 verseలో he commanded Moabites not to enter the land for 10 generations. చాలామంది ఏమంటారంటే రూత్ వాజ్ ద 11th generation టు ఎంటర్ ఇజ్రాయెల్ అని. ఒక మోయాబైట్ అయినా కూడా రూత్ ఈజ్ వెల్కమ్డ్ టు బీయింగ్ యాక్సెప్టెడ్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది ఒక పవర్ఫుల్ సైన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అన్నమాట. బియాండ్ ద బార్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ టు ప్రొవైడ్ ఫర్ సమ్మన్ ఫ్రమ్ ఎ కంట్రీ లైక్ మోయాబ్. రూత్ చాలా ధనవంతురాలు, రిచ్ ఫ్యామిలీ. తను అన్ని విడిచి నయోమిని ఫాలో అయింది. మనం 2nd chapterలో చూసినట్లయితే బెత్లెహేమ్కి వచ్చిన తర్వాత రూత్ షీ ఎంటర్స్ అ సీజన్ ఆఫ్ బార్లీ హార్వెస్ట్ అన్నమాట. షీ బిగిన్స్ టు గ్లీన్ ఓవర్ ద గ్రెయిన్స్ టు సస్టైన్ అస్. గ్లీన్ అంటే ఏరుకుంటూ ఉంటుంది. పేదోళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుని వాక్యంలో షీ జస్ట్ లీవ్ ఆల్ దోస్ స్మాల్ గ్రెయిన్స్ ఫర్ ద పూర్ పీపుల్. వాళ్ళు ఎత్తుకుంటారు. సో రూత్ బిగిన్స్ టు గ్లీన్. ఇక్కడ మనకు కూడా ఒక దేవుడు ఏం చెప్తున్నాడంటే దెర్ ఈస్ అ హార్వెస్ట్ ఇస్ గోయింగ్ ఆన్ ఆల్ అరౌండ్ అస్. అండ్ దేవుడు మనల్ని చూస్తున్నాడు. గో అండ్ గ్లీన్ అండ్ గ్యాదర్ సోల్స్. అవి బౌండరీ దగ్గర ఉన్నా కానీ పర్వాలేదు. దేర్ మేబీ లో పీపుల్, ద వెరీ పూర్ పీపుల్, గో అండ్ గ్యాదర్ సోల్స్. బోయాస్ని చూసినట్లయితే ఈ క్యారెక్టర్, తన పేరు మీనింగ్ స్విఫ్ట్నెస్. అంటే ఇంకొక అర్థం ఏంటంటే ఇన్ హిమ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ అని. అందరూ ఆ ఫీల్డ్స్లో ఏరుకున్నప్పుడు బోయాస్ కళ్ళు రూత్ పైన పడింది. అండ్ హీ షోడ్ ఫేవర్ ఆన్ రూత్. కానీ బోయాస్ చాలా ధనవంతుడు, బట్ ఈజ్ ఆల్సో మ్యాన్ ఆఫ్ ఇంటెగ్రిటీ అనమాట. సో బోయాస్ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు నయోమీస్ హస్బెండ్. దట్ ఈస్ అ పొటెన్షియల్ కిన్స్మన్ రిడీమర్ అని వాక్యంలో రాస్తుంది. కిన్స్మన్ రిడీమర్ అంటే క్లోజ్ రిలేటివ్ హూ కెన్ రెస్టోర్ ఫ్యామిలీస్ ఇన్హెరిటెన్స్. వాళ్ళ ల్యాండ్ని పర్చేజ్ చేసుకొని ఇన్ సమ్ కేసెస్ ఆ విధురాలకి కొత్త జీవితం బై మ్యారింగ్ హర్ టు ప్రిజర్వ్ ద ఫ్యామిలీ ల్యాండ్. దట్ ఈస్ ఎ కిన్స్మన్ రిడీమర్. దిస్ ఈస్ ద స్టోరీ. కానీ ఈ బుక్ రూత్లో ఒక టైపాలజీ ఉంది, ఒక అనాలజీ ఉంది. బుక్ ఆఫ్ రూత్ ఈజ్ అ రిడెంప్షన్ స్టోరీ అండ్ పాయింట్స్ టు ఇజ్రాయెల్స్ ఫ్యూచర్ రెస్టరేషన్ అండ్ ఆల్సో ఇంక్లూజన్ ఆఫ్ జెంటైల్స్. 3 టైపోలాజికల్ ఫిగర్స్ ఉన్నాయి. నయోమిని ఇజ్రాయెల్తోని మనము వి రిప్రజెంట్. ఎగ్జైల్డ్, రిటర్న్ ఫ్రమ్ ఎగ్జైల్, నాట్ ఫర్గాటన్ బై గాడ్. రూత్ రిప్రజెంట్స్ ద చర్చ్, మనమందరం. We are formally outside the covenant. Now we are drawn through faith. అందుకే రోమా పత్రిక 11వ అధ్యాయం మొత్తం చదివినట్లయితే టాక్స్ అబౌట్ వైల్డ్ ఆలివ్ బ్రాంచ్ గ్రాఫ్టెడ్ ఇన్ టు ద ఆలివ్ ట్రీ. గ్రాఫ్టింగ్ తెలుసు కదా. ఒక వైల్డ్ ఆలివ్ ప్లాంట్ ఇస్ గ్రాఫ్టెడ్ ఇన్ టు ద ఆలివ్ ట్రీ, సింబలైజింగ్ జెంటైల్ బిలీవర్స్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు గాడ్స్ కవెనెంట్ పీపుల్. And Boaz represents Christ, the Redeemer, Vimochakudu, who is willing to save. And the story, Ruth story, begins at the barley harvest.
ఇది వీట్ హార్వెస్ట్ వరకు ఎండ్ అవుతుంది. మనం ఈ హార్వెస్ట్లు చాలా జాగ్రత్తగా గమనిస్తే బార్లీ హార్వెస్ట్ ఇస్ ఫ్రమ్ ద మంత్ ఆఫ్ మార్చ్ టు ఏప్రిల్ అనమాట. అండ్ వీట్ హార్వెస్ట్ ఈజ్ ఫ్రమ్ ఏప్రిల్ టు మే. సో ఈ రెండు హార్వెస్ట్ ఓవర్లాప్ అవుతుంది. తర్వాత గ్రేప్ హార్వెస్ట్ చూసినట్లయితే ఫ్రమ్ మే టు జూన్ అనమాట. సారీ, barley harvest is from April to May, wheat harvest from May to June, and grape harvest from June to July. అలాగే ఆలివ్ హార్వెస్ట్ ఫ్రమ్ జూలై టు ఆగస్ట్. ఇవన్నీ సీజన్స్ అన్నమాట ఇజ్రాయెల్ దేశంలో. సో రూత్ కమ్స్ అట్ ద టైమ్ ఆఫ్ బార్లీ హార్వెస్ట్. ఈ బార్లీ 5 to 7 millimeters ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. బట్ it has a lot of nutritious value. Barley is a reminder what God can do with a small person. మనం ఎంత చిన్నగా ఉన్నా సరే, ఎంత తక్కువలో ఉన్నా సరే, మనకు ఎప్పుడైతే when we have a faith just like mustard seed, or when we have obedience to God, He will do great things from that person. మన చేసే పనులు చిన్నగా ఉండొచ్చు. Our work, our serving the Lord may be very small, కానీ God's eyes are on you. మా ఇంట్లో మా అన్న ఒక స్టిక్కర్ పెడతాడు, ఒక లాంగ్ బ్యాక్ ఫ్రమ్ 90s ఒక స్టిక్కర్ ఉంది. ఇట్ సేస్ యూ మే బీ స్మాల్ బట్ టు గాడ్ యు ఆర్ బిగ్ స్టఫ్ అని. మనం ఎంత తక్కువలో ఉన్న చిన్నగైనా సరే, కానీ దేవుని దృష్టిలో we are a great people, and God will use the smallest barley to reveal more about Himself. యోహాను సువార్తలో 6వ అధ్యాయం చూసినట్లయితే యేసు ప్రభు he fed 5,000 people. ఎట్లా? with 5 loaves of barley bread and 2 fishes. బార్లీ హార్వెస్ట్ స్ప్రింగ్ సీజన్లో అవుతుంది ఇందాక చెప్పినట్లు. అండ్ బార్లీ హార్వెస్ట్ ఫీస్ట్ ఆఫ్ పస్కా పండగ, ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, ఆ టైంలో దిస్ ద హార్వెస్ట్ గోయింగ్ ఆన్. ఇట్స్ రిలేటెడ్ టు ద ఫీస్ట్ ఆఫ్ పాస్ ఓవర్ అండ్ ఫస్ట్ ఫ్రూట్స్. అండ్ ఇజ్రాయెల్లో ఇజ్రాయలైట్స్ దే హ్యావ్ టు బ్రింగ్ ద ఫస్ట్ ఫ్రూట్స్ టు ద హై ప్రీస్ట్ అండ్ wave them before the Lord, and the Lord will accept. That is barley. This agricultural harvest is also connected to the religious rituals. Ruth is entering into the field of barley harvest. Dani ardham is a picture of resurrection and new life. Yesu Prabhu resurrection పునరుద్ధానుడయ్యాడుగా ఆ టైంలోనే. So entering into the barley harvest is a picture of new life and resurrection. తర్వాత చూసినట్లయితే వీట్ హార్వెస్ట్ వచ్చింది. వీట్ హార్వెస్ట్ ఇట్ కమ్స్ అట్ ద టైమ్ ఆఫ్ షవోత్ అంటారు. షవోత్ అంటే పెంటికాస్ట్. వీట్ సింబలైజెస్ గాడ్స్ పీపుల్. ఇట్ సింబలైజ్ బ్లెస్సింగ్స్, ఫర్టిలిటీ, వెల్త్, ఫేవర్ ఫ్రమ్ గాడ్. ఇజ్రాయెల్ ఈ అన్ని హార్వెస్ట్ దే సెలబ్రేట్. అండ్ at the time of Shavuot, Israel was celebrating the day of giving of the law at Mount Sinai. నిర్గమకాండం 19th chapter. Acts 2nd chapter మీ అందరికీ తెలుసు. పెంటెకోస్ట్ దినం ఏం జరిగిందో. There is a birth, outpouring of the Holy Spirit, and the birth of church mission to gather people from every nation. So Ruth ఆ బార్లీ హార్వెస్ట్ నుంచి వీట్ హార్వెస్ట్ వరకు షీ వాజ్ గ్లీనింగ్ ఇన్ ద ఫీల్డ్. దిస్ ఇస్ ప్రొఫెటిక్లీ పాయింట్స్ టు అ టైమ్ లైన్. అంటే ఫ్రమ్ క్రైస్ట్ రిజరక్షన్, ద ఫీస్ట్ ఆఫ్ ఫస్ట్ ఫ్రూట్స్, టు ద చర్చ్ ఏజ్, వెన్ గాడ్ ఈస్ గ్యాదరింగ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ నేషన్స్ ఇన్ టు ఎ కవెనెంట్ విత్ హిమ్సెల్ఫ్. ద చర్చ్ ఈస్ హార్వెస్టింగ్ సోల్స్ ఫర్ క్రైస్ట్ ఫర్ 2000 years. From the barley harvest to the end of wheat harvest, and until the fullness of the Gentiles come. Barley harvest తర్వాత there is a season of grape harvest.
జూలై నుంచి ఆగస్ట్. రూత్లో రాయలేదు గ్రేప్ హార్వెస్ట్ గురించి, కానీ ఇజ్రాయెల్ క్యాలెండర్ చూసినట్లయితే ద నెక్స్ట్ హార్వెస్ట్ ఆఫ్టర్ ద వీట్ హార్వెస్ట్ ఇస్ గ్రేప్ హార్వెస్ట్. సో ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ జాయ్ అనమాట. ఇట్స్ ఎ సీజన్ ఆఫ్ న్యూ వైన్ అనమాట. సో ఈ అన్ని సీజన్స్, బార్లీ, వీట్, గ్రేప్ హార్వెస్ట్, అన్నీ దే ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. 3rd చాప్టర్లో చూసినట్లయితే దిస్ ఇస్ ద టర్నింగ్ పాయింట్ అనమాట. థ్రెషింగ్ ఫ్లోర్ సీన్ ఎట్ నైట్ టైం. వాక్యం మనము థ్రెషింగ్ ఫ్లోర్ చూసినట్లయితే త్రూఅవుట్ ద బైబుల్ is a place of divine encounter between Christ and a believer. ఇక్కడ encounter between Ruth and Boaz. Threshing floor is a place of judgment, అంటే where righteous and wicked are separated. Threshing floor దంచుతాం కదా, సో సపరేట్ అయిపోతాయి చాఫ్ ఇంకా వీట్. Threshing floor is a place of spiritual refinement where God removes impurities. It is a place of testing. It's a place of abundance. It's a place of plenty. It's a place of intimacy and communion, fulfillment and a purpose, and also a place of social gathering. ఈ థ్రెషింగ్ ఫ్లోర్ మనము 2 Samuel 24th చాప్టర్లో, 1 Chronicles 21st చాప్టర్లో చూస్తాం. డేవిడ్ ఒక అన్ఆథరైజ్డ్గా ఒక సెన్సస్ పాస్ చేస్తాడు ఎంతమంది ఉన్నారు అని. దేవుడికి he was very unhappy and he gives David 3 conditions. So the punishment will come upon Israelites. So David says for 3 days the angel come and destroy all the people. And ఈ టైంలోనే డేవిడ్ విల్ గో టు ఎ పర్సన్ కాల్ అరోనాకు ఒక థ్రెషింగ్ ఫ్లోర్ ఉంది. ఆ థ్రెషింగ్ ఫ్లోర్ ప్లేస్ స్థలం కొనుక్కొని and he makes an altar and offers it to God to stop the plague. Iదే site became the site on Mount Moriah where Solomon in future will build the temple, the first temple. So threshing floor is a place of offering and worship and sacrifices of praise. Threshing floor is a place where bride meets the bridegroom. అయితే నయోమి రూత్ని లైఫ్ సెక్యూర్ చేయాలని టు గెట్ హర్ మ్యారీడ్ టు బోయాస్, నయోమి 3 విషయాలు ఇన్స్ట్రక్ట్ చేస్తుంది. ఫస్ట్, కడుక్కొని, వాష్, అనాయింట్ యువర్ సెల్ఫ్, వేర్ ద బెస్ట్ గార్మెంట్స్ అండ్ గో డౌన్ టు ద థ్రెషింగ్ ఫ్లోర్. ఇక్కడ రాత్రిపూట బోయాస్ ఇస్ బ్యాగింగ్ ఆల్ ద గ్రెయిన్స్ అనమాట. కాపలా కాస్తా ఉన్నాడు, పంట వచ్చింది కదా, ఫ్రమ్ ద యానిమల్స్ అండ్ ఫ్రమ్ ద పీపుల్. వాషింగ్ అంటే టు సాంక్టిఫై అవర్ సెల్స్, మన పాపాల నిమిత్తం మనం కడుక్కోవటం. వాష్ ద బ్లడ్ ఆఫ్ జీసస్, వాషింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు John 15. అనాయింట్ అంటే స్పీక్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఆల్సో అనాయింట్ విత్ ఆయిల్ ఆఫ్ జాయ్, హెబ్రీలో చూస్తాం. ఈ దుస్తులు, కొత్త దుస్తులు వేసుకోవటం, ఇట్ స్పీక్స్ ఆఫ్ గార్మెంట్స్ ఆఫ్ ప్రేజ్, అంటే పుట్టింగ్ ఆన్ గ్రేస్ క్లోత్స్ ఆఫ్ న్యూ లైఫ్. కొలొస్సీ 3:12-13 చూసినట్లయితే గార్మెంట్ స్పీక్స్ ఆఫ్ హ్యూమిలిటీ, కైండ్నెస్, మర్సీ, మీక్నెస్, లాంగ్ సఫరింగ్, ఫర్గివ్నెస్, లవ్, పీస్, థ్యాంక్ఫుల్నెస్. ఎస్తేర్ లాగా వీ హ్యావ్ టు గెట్ డ్రెస్డ్ టు మీట్ ద కింగ్. Exodus 19లో God commanded Israel to consecrate, wash their clothes before meeting God. God commanded specific garments for the high priest to wear to enter the Holy of Holies on the Day of Atonement. Garments have got very great importance in the Bible. అందుకే మన చర్చ్కి వెళ్తున్నప్పుడు we have to dress in the best attire to go to the presence of God, not to for impress people, to present ourselves before God. రూత్ నైట్ టైంలో అప్రోచ్ అవుతుంది. స్లోలీ, సాఫ్ట్లీ బోయాస్ దుప్పటి కప్పుకొని స్లోగా షీ అన్కవర్స్ ద ఫీట్ అండ్ ఆ కాళ్ళ దగ్గర పడుకుంటుంది. ఇది సెడక్షన్ కాదు,
బట్ ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ ఫర్ కవెనెంట్ ప్రొటెక్షన్. బోయాస్ తాగి మంచి వాజ్ ఇన్ గుడ్ స్పిరిట్, సెలబ్రేటింగ్ ద హార్వెస్ట్, మంచి మూడ్లో ఉన్నాడు, తాగి పడుకున్నాడు. గమనించండి, దిస్ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద బార్లీ అండ్ వీట్ హార్వెస్ట్. దిస్ సిచ్యువేషన్, end of the wheat harvest overlaps with the grape harvest. A narrow overlap of wheat and grape means bread and new wine appears together at this moment. It carries a profound covenant symbolism. మనం బైబిల్లో చూసినట్లయితే త్రూఅవుట్ ద బైబిల్ బ్రెడ్ అండ్ వైన్ ఆర్ ఆల్వేస్ టుగెదర్ కదా. జెనసిస్ 14లో మెల్కీసెడెక్ he brought bread and wine to bless Abraham. Luke 22nd chapter 19th verse, Jesus instituted Last Supper with bread and wine. Luke 22nd chapter 18th verse లో ఏమంటారంటే, I will not drink the fruit of the vine until the kingdom comes. అంటే ఇప్పుడు వరకు కూడా he is still not drunk anything. ఈ typology points to not only redemption at the cross, that is the barley harvest, but also completion of the church age, that is the end of wheat harvest, and also grape harvest. Grape harvest ante where the church will meet the Lord in heaven and they will have a bindu bhojanam untadi and they share new wine with the church, with the bride in our glorified bodies. That's what the whole thing means. ఈ విషయము, దిస్ సిచ్యువేషన్ హ్యాపెండ్ ఎట్ నైట్ టైం. అయితే రూత్ 3rd chapter 9th verseలో కబక్కుమని మేల్కొని బోయాస్ హీ జస్ట్ గెట్స్ అప్ అండ్ సీస్ రూత్ దేర్. రూత్ ఏమంటుందంటే, స్ప్రెడ్ యువర్ వింగ్స్ ఓవర్ యువర్ సర్వెంట్ ఫర్ యు ఆర్ ఎ కిన్స్మెన్ రిడీమర్. ఇక్కడ ఏం చేస్తుంది రూత్? షీఈస్ ఇన్వోకింగ్ ద కిన్స్మెన్ రిడీమర్ కస్టమ్ టు సెక్యూర్ అన్ ఇన్హెరిటెన్స్ ఫర్ నయోమి. ఈ వింగ్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ వర్డ్. వింగ్స్ హీబ్రూలో కనాఫ్ అంటారు. ద సేమ్ వర్డ్ ఈజ్ యూస్డ్ ఇన్ నంబర్స్ 15:38. అంటే గార్మెంట్స్ కార్నర్లో యు హ్యావ్ దిస్ టాసిల్స్ అంటారు కదా, అండ్ గాడ్ కమాండ్స్ టు అటాచ్ దిస్ టాసిల్స్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ద గార్మెంట్. It's a reminder of his covenant. The same language is also used in Ezekiel 16:8. దేవుడు ఏమంటారంటే, I passed you by again and looked upon you. Your time was the time of love. So I spread my wing, kanaf, over you and covered your nakedness. This same image we see a woman with issue of blood. She touches the hem of Jesus' garment. Malachi 4th chapter 2nd verse ఏమంటారంటే, but to you who fear my name, the Son of righteousness shall come with wings, with healing in his wings అని. సో wings represents covering అన్నమాట. So Ruth is asking Boaz to spread the wings. It means to cover her, redeem her, heal her. To this Boaz responded that I will cover you and I will restore you. ఈ threshing floor encounter is a place of encounter. ఈ threshing floor లో Ruth was redeemed and grafted into the family. Eventually 4th chapter లో she'll get married. Same way Christ has redeemed the Gentile bride. Ruth 3rd chapter 14th verse ఏమంటారంటే, it's a very important verse. She lay at his feet until morning and she arose before no one could recognize. Then she said, do not let it be known that the woman came to the threshing floor. This intimate union happened at night time, before daylight, away from public view. దీని సాదృశ్యం ఏంటంటే, రూత్ arose before anyone could recognize. But the crucial prophetic detail of this verse points to rapture.
ద వర్డ్ అరోస్ దాని అర్థం హీబ్రూలో కుమ్ అంటారు. ఈజ్ ద సేమ్ వర్డ్ జెనసిస్ 19th chapter 15th verse లో కూడా వాడారు. ఏంజల్స్ దూతలు లౌతు వాళ్ళ ఫ్యామిలీని సొదొమ్ గొమొర్రా నుంచి పారిపోమన్నారు. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్ ద సొడొమ్ అండ్ గొమొర్రా, సో బిఫోర్ ద డిస్ట్రక్షన్ యూ రైజ్ అండ్ లీవ్ దిస్ ప్లేస్ అంట. దట్ స్టోరీ ఆఫ్ సొడొమ్ అండ్ గొమొర్రా ఇస్ అ పిక్చర్ ఆఫ్ ర్యాప్చర్, where destruction will not happen until the righteous Lot and his family were taken away from that land. టైపోలాజికల్ సెన్స్లో చూసినట్లయితే రూత్ అరోస్ టు ద రిడీమర్ వైల్ ద వరల్డ్ స్లెప్ట్. బిఫోర్ ఎనీవన్ కెన్ సీ and aware that Ruth is there, before public events of redemption unfold the private encounter, this is a picture of rapture అన్నమాట. The bride is united with Christ before the dawn of the day of the Lord, before Israel's public restoration begins. ఇది చాలా డీప్, చాలా జాగ్రత్తగా ఇఫ్ యూ లిసన్ టు దిస్ వన్స్ అగైన్. రూత్ 3rd chapter 15th verseలో ఏమంటుందంటే, బోయజ్ అంటాడు, బ్రింగ్ మీ ఎ షాల్ దట్ ఈస్ ఆన్ యూ, హోల్డ్ ఇట్, అండ్ హీ గివ్స్ 6 ephahs of barley and laid it on her. రూత్ పోకముందు 6 ephahs of barley ఇస్తాడు, 6 measures, 6 ephahs. ఒక ఎఫా అంటే 11 kgs అన్నమాట. 6 ephahs అంటే 66 kgs. Can you imagine 66 kgs of barley? 25 kg మోయటమే చాలా బరువు ఉంటుంది. ఇమాజిన్ 66 kgs ఆఫ్ బార్లీ హీ గేవ్. 6 మనం లాస్ట్ సండే చూసుకున్నాం. Actually it's a code language for Naomi. When Ruth returns home with barley, Naomi instantly picks up that code. లాస్ట్ సండే మనం 6 గురించి చెప్పుకున్నాం, 5, 7, 8, 6. 6 represents work, 6 days of labor. Rest will come on 7th day. Boaz coded message పంపిస్తున్నాడు. It means he will not rest until he will settle their matter. Just as God's rest came only after the work is completed, Boaz says, I will settle the matter the next day and the rest will come on the 7th day. ఎందుకు బార్లీ? వీటి కూడా ఇవ్వచ్చు కదా. It's a sign of provision already in hand, but is also a sign of pledge that more is coming. Naomi instantly understood what Boaz meant, and the work of redemption is now in progress, and it will be completed without any delay. Naomi ఏమంటదంటే verse 18 3rd chapterలో, వెయిట్ ఆర్ సిట్ స్టిల్, కేజీలకి సిట్ స్టిల్ అంటారు, until you learn how the matter will turn out, for the man will not rest but will settle the matter today. మీకు ఎప్పుడైనా మీ జీవితంలో హ్యావ్ యు ఎవర్ పుట్ యువర్ సెల్ఫ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్? మన కష్టమైన సిచ్యుయేషన్స్లో దేవుడు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. వి ఇంటర్సీడింగ్, వి క్రై అండ్ ప్రే. And are you trusting him, that God, to work on your behalf? One evidence of trusting in Jesus is to wait or sit still. నేను సంఘం స్టార్ట్ చేయడానికి I waited for 1.5 years. Praying and praying and praying, and God will tell me wait. So many times I shared the messages on waiting. Let God have his way in our lives. మనము we should not help, let God have his way. మనము రూత్ క్యారెక్టర్ విల్ నెవర్ సీ ఇన్ 4th chapter. తన మ్యారేజ్ టైంలోనే మనం చూస్తాం. 3rd chapter వి సీ రూత్స్ ప్రైవేట్ రిడెంప్షన్. 4th chapterలో మన పబ్లిక్ ఈవెంట్ జరుగుతుంది సిటీలో, వేర్ నయోమి హూ రిప్రజెంట్స్ ఇజ్రాయెల్ విల్ బి రిడీమ్డ్. అంటే చర్చ్ ర్యాప్చర్ ఫస్ట్ జరుగుతుంది, దాని తర్వాత there will be a return of Jesus Christ, and then Israel's nation will be restored. కానీ ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ ఉంది. 3rd chapter verse 12లో
ఇంకొక క్లోజ్ రిలేటివ్ ఉన్నాడని బోయాజ్ అంటాడు. హూ హాజ్ ద లీగల్ రైట్ టు రిడీమ్ నయోమీస్ ల్యాండ్ అండ్ ఫ్యామిలీ లైన్ బిఫోర్ బోయాజ్. కానీ ఈ అదర్ కిన్స్మన్ రిడీమర్ హీ రెఫ్యూజెస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. రూత్ 4th chapter 6th verse చూస్తాం. సో మనం we see that Boaz will fulfill the role not out of obligation but by choice. ఇక్కడ కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఒక టైపాలజీ ఉంది. బోయాజ్ ఇంకా అనదర్ క్లోజ్ రిలేటివ్. ఈ టైపాలజీ మనం రెవల్యూషన్ 5th chapter 2nd verse చూస్తాం. And it says, then I saw the angel coming with a loud voice, who is worthy to open the scroll and loose its seal? And no one in heaven on earth or under the earth was able to open the scroll. So I wept much, because no one was found worthy to open and read the scroll or look at it. But one of the elders said to me, do not weep. Behold, the Lion of tribe of Judah, the Root of David, has prevailed to open the scroll to loose its 7th seal. You see, only Jesus is able to open the scroll. 9th verse and 10th verse ఏమంటారంటే, you are worthy to take the scroll, open its seals, for you are slain, you have redeemed us to God by your blood, out of every tribe and tongue and people and nation, and have made us kings and priests to our God, and we shall reign on the earth. యేసు ప్రభు మనిషిలాగా he became a human, and he redeemed us by dying on the cross of Calvary and became our kinsman redeemer. He lived a sinless life, died on the cross, and he met every legal and moral requirement to buy us back. We are supposed to go to hell. His sacrifice carried a power to save us, and he is the only one who can open the scrolls. The relative also symbolizes law. Law ante through having the first claim, but he cannot redeem. Law is righteous and just but cannot save. Only Boaz, who is acting like grace, can redeem the church, redeem Ruth. Ruth marriage, he not only preserves a family line, he brought the Ruth into a royal lineage, leading to the birth of King David and ultimately Jesus Christ in Matthew's genealogy. So, God's grace overrides judgment for his redemptive purposes. God can redeem even those who are excluded. We are all excluded from the law, but through Jesus Christ we are redeemed. Ruth's calling out of Moab is a picture of church being called out of the world and joined with Christ. Just as Ruth leaves her wealth, her family, her gods, her old identity to follow Naomi and Jehovah, a believer also, we have all forsaken our old life, and now God is gathering us from every nation to become the bride of Christ. Ephesians 3rd chapter 6th verse 11 అంటే, this is a mystery అంటాడు, inclusion of Gentiles and redemption. Mystery is that Gentiles are fellow heirs, members of the same body, partakers of the promise in Jesus Christ through the gospel. Ephesians 3:6 talks about. గమనించండి, రూత్స్ యూనియన్ విత్ బోయాస్ కమ్స్ ఇన్ బిఫోర్ నయోమిస్ రెస్టరేషన్. We see church represented by Ruth is first united to Christ, then public visible redemption of Israel's restoration. అలాగే జరగబోతుంది. పౌలు రోమన్స్ 11:25 ఏమంటారు అంటే, until the fullness of Gentile has come, Israel has been blinded, that is still not saved. But once the church is raptured, then God will come again and he will deliver Israel.
Wheat harvest represents completion of church. Just as Ruth was taken as Boaz's bride at the end of wheat harvest, I believe church will be raptured at the completion of wheat harvest. The season of new wine begins after wheat harvest, and it points to when Christ will drink the new wine with the church in the Lord's kingdom, as he promised in Last Supper. Rapture after rapture Israel will enter 7-year tribulation. Jewish custom lo oka wedding with a bride and groom they enjoy for 7-day wedding feast and a private chamber. 7 days they'll have a time together. And after the marriage was consummated, after the wedding feast, I believe there will be a time where Christ will come, the second coming, with all the army of angels, with all of us fighting the battle at Armageddon. After the 7-year tribulation, we will see Christ will return to the earth. And he will openly rule, and Israel will be restored. All the nations will see the reign of Jesus Christ. That is the meaning. Will the rapture take place after wheat harvest closes and this new harvest wine begins? We don't know. Scripture doesn't say. But the pattern is chala interesting on it. This is the pattern. The book of Ruth is a prophetic shadow. God's decision always included. A bride from all the nations called out will join with Christ. Ruth's redemption follows a prophetic pattern. Throughout the scripture, right, is from resurrection, barley harvest, to the harvesting of bride, the wheat harvest, to the joy in the kingdom, that is the grape harvest. Simple story, a love story, it actually reveals God's divine plan of redemption. Hallelujah. First chapter lo Ruth Boaz evaro తెలియదు. రెండో చాప్టర్లో షీల్ బి గ్లీనింగ్ ఇన్ ద ఫీల్డ్, గిఫ్ట్స్ తీసుకుంటుంది, బోయాజ్ ఇచ్చే గిఫ్ట్స్ అంతే తెలుసు, బోయాజ్ గొప్ప ధనవంతుడని. థర్డ్ చాప్టర్లో షీ ఈల్డ్స్ హర్ సెల్ఫ్ అట్ ద ఫీట్ ఆఫ్ బోయాజ్. ఫోర్త్ చాప్టర్లో ఎవ్రీథింగ్ దట్ బోయాజ్ హ్యాస్, నౌ ఇట్స్ రూట్స్. మనం కూడా వీఆర్ లైక్ రూత్, వీ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, grace, healing, provision, mercy. That is our gifts right now. But one day God will help us to be partakers of his inheritance, and will become the heirs of God. Bible ఏమంటారంటే all who receive him, all who believed his name, he gave the right to become the children of God. చివరిగా, whether Christ comes today, tomorrow or 1,000 years from now, we are to be like Ruth, unwavering in our faith in Christ and look for blessed hope. బట్ ఈ మధ్యలో గాడ్ మనకు ఒక పని ఇచ్చాడు, రూత్ లాగా ఏరుకోవటం, గ్లీనింగ్ ఇన్ ద ఫీల్డ్. దట్ మీన్స్ టు స్ప్రెడ్ ద నాలెడ్జ్ ఆఫ్ హిస్ సాల్వేషన్ టు ఆల్ ద పీపుల్, సో దట్ ఎవ్రీ వన్ కెన్ టేక్ పార్ట్ in the new wine that is going to come, the marriage of the supper of the lambs in heaven. Hallelujah. ప్రార్థన చేసుకోండి. సిస్టర్ జ్ఞాన. హల్లెలూయా.